హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనము ఈరోజు మనకు ఇంతకుముందుగా రిలీజ్ అయిన కానిస్టేబుల్ నోటిఫికేషన్లో చాలామంది ఏజ్ రిలాక్సేషన్ గురించి మన యొక్క ఛానల్లో కామెంట్స్ పెట్టడం జరిగింది. అన్న మాకు ఏజ్ ఎలా వస్తుంది, 86 జీవో ప్రకారం కానీ జీవో నెంబర్ 87 ప్రకారం కానీ ఏజ్ ఎంత ఉంటుంది, అసలు ఎలా క్యాలిక్యులేట్ చేశారు, మా యొక్క ఏజ్ అనేది నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతుందా కాదా అని చాలా మంది అడగడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్ గురించి ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మన యొక్క ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకు ఏజ్ రిలాక్సేషన్ గురించి జీవో నెంబర్ ఫస్ట్ జీవో నెంబర్ 86 గురించి తెలుసుకుందాం. ఈ జీవో నెంబర్ 86 అనేది మే 18, 2026 రోజు రిలీజ్ అయింది. ఇది ఎవరికి వర్తిస్తుంది, దీనికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంది, ఎన్ని రోజులు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది, ఏ ఏ సర్వీస్లకి ఈ యొక్క జీవో నెంబర్ 86 అనేది ఉంటుంది. మనం తర్వాత జీవో నెంబర్ 87 కూడా సేమ్ ఎంత, దీని యొక్క ఎలిజిబిలిటీ ఎంత, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎన్ని సంవత్సరాలు ఇచ్చిండు, ఈ జీవో నెంబర్ 87 ప్రకారం ఎవరు ఎలిజిబుల్ అనేది మనం ఇక్కడ చూద్దాం. జీవో నెంబర్ 86 అనేది మే 18, 2026 రోజు మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత జీవో నెంబర్ 87 కూడా సేమ్ అదే రోజు మనకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ జీవో నెంబర్ 86 అనేది ఓన్లీ నాన్ యూనిఫామ్ సర్వీస్ వాళ్ళకి మాత్రమే. నాన్ యూనిఫామ్ అంటే యూనిఫామ్ సర్వీస్ కాకుండా అదర్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఎగ్జాంపుల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఏఈఈ, ఏఈ, లెక్చరర్స్, టీచర్స్, ఇలా ఎక్సెట్రా మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు నాన్ యూనిఫామ్ సర్వీస్ కిందికి వస్తుంది అనమాట. వీళ్ళకి మాత్రమే ఈ జీవో నెంబర్ 86 ప్రకారం 10 ఇయర్స్ అంటే గరిష్టంగా 10 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఈ జీవో నెంబర్ 87 ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే, నాన్ యూనిఫామ్ సర్వీస్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నీ యొక్క ఏజ్ వచ్చేసి 32 ఇయర్స్ అనుకుందాం. ఈ జీవో నెంబర్ 86 ప్రకారం ఎంత అవుతుంది, 10 ఇయర్స్ కలుపుకుంటే 42 ఇయర్స్ అవుతుంది. జీవో నెంబర్ 86 ప్రకారం 42 ఇయర్స్ అవుతుంది. ఇది ఆల్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ కి అనేది వర్తిస్తుందని మనకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది జీవో నెంబర్ 86 లో. అయితే ఈ జీవో నెంబర్ 86 లో రూల్ నెంబర్ 12 అంటే తెలంగాణ స్టేట్ సర్వీస్ కండక్ట్ రూల్స్ ప్రకారం, రూల్ నెంబర్ 12 ప్రకారం ది సబార్డినేట్ తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్ నెంబర్ 12 ప్రకారం అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ మిగతా వాళ్ళకి ఈ ఏజ్ రిలాక్సేషన్ కోసం అనేది ఈ జీవో నెంబర్ 86 ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం అంటే ఈ 10 ఇయర్స్ తో పాటు వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో వాళ్ళ కేటగిరీని బట్టి అది కూడా వీళ్ళకు వర్తిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ క్యాండిడేట్ ఉంది, ఒక ఎస్సీ క్యాండిడేట్ కి 22 ఇయర్స్ అనుకున్నాం. ఎస్సీ క్యాండిడేట్ కి 22 ఇయర్స్ అయితే ఈ జీవో నెంబర్ 86 ప్రకారం 10 ఇయర్స్ రిలాక్సేషన్ ప్లస్ వాళ్ళ కేటగిరీ ప్రకారం 5 ఇయర్స్ రిలాక్సేషన్, మొత్తం కలిపి 37 ఇయర్స్ అనేది వీళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ కాడికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ జీవో నెంబర్ 86 అనేది ఓన్లీ 1 ఇయర్ మాత్రమే ఇది అమల్లో ఉంటుంది. అంటే మనకు రిలీజ్ అయిన డేట్ మే 18, 2026 నుండి 1 ఇయర్, ఎగ్జాక్ట్ గా 1 ఇయర్ మాత్రమే ఈ జీవో నెంబర్ 86 అనేది అమల్లో ఉంటుంది. తర్వాత జీవో నెంబర్ 87, ఈ జీవో నెంబర్ 87 అనేది ఎవరి కోసం అంటే యూనిఫామ్ సర్వీస్ వాళ్ళకి. యూనిఫామ్ సర్వీస్ అంటే పోలీస్, ఫైర్, ఇంకా ప్రిజన్స్ జైళ్ళ శాఖ, ఫింగర్ ప్రింట్ బ్యూరో, ఇలాంటివి ఓన్లీ యూనిఫామ్ సర్వీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్,
ఇలాంటి యూనిఫామ్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే జియో నెంబర్ 87 ప్రకారం 5 ఇయర్స్ 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 5 ఇయర్స్ దేనికోసం అంటే ఫిజికల్ స్టాండర్డ్స్, అంటే వీళ్ళకు యూనిఫామ్ సర్వీస్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫిజికల్ స్టాండర్డ్స్ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం ఈ 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళకి అప్పర్ ఏజ్ ఎంత ఉంటుందో ఆ ఏజ్ కి 5 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఉంటుంది యూనిఫామ్ సర్వీస్ వాళ్ళకి. తర్వాత ఇక్కడ జియో నెంబర్ 86 లో రోల్ నెంబర్ 12 ఉంది, కానీ ఇక్కడ జియో నెంబర్ 87 లో రోల్ నెంబర్ 12 అనేది లేదు. దాని గురించి అనేది మనకు జియో నెంబర్ 86 లో స్పష్టంగా పేర్కొనలేదు. ఈ రూల్ నెంబర్ 12 ఉంటుందా ఉండదా అనేది కూడా మనకు స్పష్టంగా చెప్పలేదు. కాబట్టి ఈ రూల్ నెంబర్ 12 అనేది ఈ యూనిఫామ్ సర్వీస్ వాళ్ళకి అనేది వర్తించదు. ఇక్కడ ఈ జియో నెంబర్ 87 అనేది పర్మనెంట్ కాదండి, ఇది కూడా 1 ఇయర్ మాత్రమే అమల్లో ఉంటుంది. ఇది అడ్హక్ రూల్ ప్రకారం ఉంటుంది అనమాట, అంటే తాత్కాలికంగా మాత్రమే. యూనిఫామ్ సర్వీస్ వాళ్ళకి 12 ఇయర్స్ 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది అడ్హక్ రూల్ ప్రకారం 1 ఇయర్ మాత్రమే అమల్లో ఉంటుంది. అంటే ఇది రిలీజ్ అయిన డేట్ మే 18 నుంచి ఎగ్జాక్ట్ గా 1 ఇయర్ మాత్రమే అమల్లో ఉంటుంది. ఇది జియో నెంబర్ 86 జియో నెంబర్ 87 కి ఉన్న తేడా అనమాట. ఇప్పుడు వీటి గురించి ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. జియో నెంబర్ 86 ప్రకారం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. జియో నెంబర్ 32 అనుకుంటే ఈ జియో నెంబర్ 86 ప్రకారం 10 ఇయర్స్ కలుపుకొని 42 ఇయర్స్ అనేది అతనికి ఎలిజిబుల్ వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఒక వ్యక్తి యొక్క ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాలు అనుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మనకు 22 ఇయర్స్ ఎలిజిబుల్ అనుకుంటే అతనికి జియో నెంబర్ 86 ప్రకారం ఈ 10 ఇయర్స్ ప్లస్ 22 అనేది మొత్తం కలుపుకుంటే 32 ఇయర్స్ అవుతుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఈ 22 ఇయర్స్ అతని యొక్క ఏజ్ ప్లస్ జియో నెంబర్ 86 ప్రకారం 10 ఇయర్స్ మొత్తం కలుపుకుంటే 32 ఇయర్స్ ప్లస్ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం 5 ఇయర్స్ ఉంది కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఓన్లీ, సారీ బీసీ కాదు, వాళ్ళకి 5 ఇయర్స్ కలుపుకుంటే ఈ 32 ప్లస్ ఈ 5 ఇయర్స్ కలిపి మొత్తం 37 ఇయర్స్ వరకు వీళ్ళకు ఏజ్ అనేది వస్తుంది అనమాట. తర్వాత జియో నెంబర్ 87 లోకి వస్తే ఈ జియో నెంబర్ 87 అనేది యూనిఫామ్ సర్వీస్ అని చెప్పాం కదా మనం. ఇప్పుడు పోస్ట్ కోడ్ వచ్చేసి 21 అంటే సివిల్, 23 ఏఆర్, ఈ 25 ఎస్పీఎఫ్, 26 అనేది జైల్స్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ లో ఇచ్చిన ప్రకారం మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, తర్వాత మాక్సిమం ఏజ్ వచ్చేసి 22 ఇయర్స్, మాక్సిమం వచ్చేసి 22 ఇయర్స్. ఇప్పుడు జియో నెంబర్ 87 ప్రకారం మనకు 5 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ రిలాక్సేషన్ లో రూల్ నెంబర్ 12 ప్రకారం కూడా మనం జియో నెంబర్ 86 ప్రకారం చూద్దాం. ఇప్పుడు రెగ్యులర్ సర్వీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రజెంట్ సర్వీస్ లో ఉండి వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకు 5 ఇయర్స్ అనేది మాక్సిమం గా, అంటే గరిష్టంగా 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్లకు వచ్చేసి 3 ఇయర్స్ ప్లస్ వాళ్ళ యొక్క లెంత్ ఆఫ్ ది సర్వీస్, వాళ్ళ యొక్క సర్వీస్ ఎంత లెంత్ ఉన్నదో వాళ్ళ లెంత్ ఆఫ్ ది సర్వీస్ ఇచ్చారు. తర్వాత ఎన్సిసి వాళ్ళకి 3 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ప్లస్ లెంత్ ఆఫ్ ది సర్వీస్ అనేది పేర్కొనడం జరిగింది. తర్వాత అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఈ జియో నెంబర్ 86 ప్రకారం ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్. సో ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క అప్పర్ ఏజ్ 22 అనుకుంటే 22 ప్లస్ 5 ఇయర్స్ అనేది ఏది జియో నెంబర్ 87 ప్రకారం 5 ఇయర్స్, తర్వాత 86 ప్రకారం 5 ఇయర్స్ రిలాక్సేషన్. వీళ్ళకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా, దాని ప్రకారం 5 ఇయర్స్ మొత్తం కలిపి 32 ఇయర్స్ అవుతుంది. ఈ విధంగా మనకు ఈ జియో నెంబర్ 86, 87 అనేది మనకు అమల్లో ఉందండి.
కాబట్టి నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ బీసీ వాళ్ళకి చూద్దాం. బీసీ వాళ్ళకి వచ్చేసి ఒక వ్యక్తి యొక్క అప్పర్ ఏజ్ 22 years అనుకుందాం. అంటే 22 years ప్లస్ జీవో నెంబర్ 87 ప్రకారం ఇప్పుడు అప్పర్ ఏజ్ వచ్చేసి 22 అనుకున్నాం కదా. 22 ప్లస్ జీవో నెంబర్ 87 ప్రకారం 5 years ప్లస్ ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి వాళ్ళ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అంటే జీవో నెంబర్ 86 లో రూల్ నెంబర్ 12 ఉంది కదా, సర్వీస్ కండక్ట్ రూల్స్ ప్రకారం 5 years. ఇవి కలుపుకుంటే మొత్తం ఎంత? 22 ప్లస్ 10 32 years అనేది మీకు ఏజ్ అనేది ఎలిజిబుల్ ఉంటుంది. ఈ విధంగా మనకు జీవో నెంబర్ 86 87 ప్రకారం మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉన్నది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మనకు కామెంట్ రూపంలో మన ఛానల్ పోస్ట్ చేయండి. ఇంకా మీ యొక్క అమూల్యమైన సందేశాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన యొక్క వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అందించి మన యొక్క ఛానల్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.